ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం పరిహిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుశద్వంద్వా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహారస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం చతుర్థాశ్వాసంలో ఉన్నాము. చతుర్థాశ్వాసము భాగం 9లోకి వెళ్తున్నాము. 8వ భాగంలో మనం ఇక ప్రతీపుడికి పుట్టినటువంటి శంతనుడు తండ్రి ఆజ్ఞ ప్రకారము రాజ్యం చేస్తూ ఒకసారి గంగానది సమీపంలో వేటకు వెళ్ళి అక్కడ గంగానది తీరంలో ఉంటాడు. అక్కడ ఒక అద్భుతమైన కన్యను చూస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఇష్టపడతారు. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం. వచనం 148. శంతనుండు దానింజూచి నీవెందుల దాన బిత్తేల ఏకతంబయున్న దానవని అడుగా నోడి మిన్నకయున్న నా తండు తన యందు దృఢానురాగుండగుట ఎరింగి యది ఇట్లని. తాత్పర్యం: శంతనుడు ఆ కన్యను చూచి నీవెక్కడి దానవు, ఈ విధంగా ఒంటరిగా ఎందుకున్నావు అని అడగటానికి జంకి ఊరకుండగా అతడు తన యందు గాఢమైన అనురాగం కలిగి ఉండటాన్ని గ్రహించి ఆమె ఈ విధంగా పలికింది. ఇక శంతనుడు ఆ అమ్మాయిని చూసి ఎక్కడి దానివి, ఇలా ఒంటరిగా ఎందుకున్నావు అని అడగాలనిపించిందట. కానీ జంకి అడగలేదట ఆయన. అయితే అతడు ఆమె మీద ఉన్నటువంటి అనురాగము ఈవిడకి అర్థమైపోతుంది. ఆయనకి ఆవిడ మీద ఉన్నటువంటి అనురాగము ఆవిడకి అర్థమవుతుంది ఆయన్ని చూడంగానే. అది గ్రహించి ఆమె ఇలా అందట. 149. భూనాథ నీకు భార్యంగా నన్ను బరిగ్రహింపగడుకొని ఇష్టం వేని సమయంబు సేయుము మానుగు నాకిష్టమైన మార్గము బ్రీతిన్. తాత్పర్యం: ఓ రాజా, నీకు భార్య అయ్యేటట్లు నన్ను స్వీకరించాలని నీకు కోరికైతే పూనుకొని మనోజ్ఞంగా నాకు నచ్చే పద్ధతిలో ఒక కట్టడి చేయం. ఇంకేం చెప్తుంది? ఓ రాజా, నువ్వు నన్ను నీకు భార్య కావాలి అనుకుంటే అయితే నాకు నచ్చిన పద్ధతిలో నేను ఒక నియమం పెడతాను అంటది. వచనం 150. అది ఎట్లంటేని ఏనెద్ది చేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను న ప్రియంబులు పలుకకయుండను వలయు
నట్లైన నీకు భార్యనై అభిమత సుఖంబుల నరింతు నటుగాక నీవెప్పడేని నన్ను నప్రియంబులు పలుకు దప్పుడ నిన్ను బాసిపోదుననిన శంతనుండు నొడంబడి దానింబరి గ్రహించే గంగయు మనుష్య శ్రీరూపధారిణి అయి వానికిష్టోపభోగంబులు సలుపుచుండెనంత. తాత్పర్యం అది ఏ విధంగా అంటే, నేను ఏది చేసినా దానికి నీవు అంగీకరించి అడ్డు చెప్పకుండా నన్ను పరుషమైన మాటలతో మనసు నొప్పించకుండా ఉండాలి. అట్లయితే నేను నీకు భార్యనై కోరిన కోరికలు తీరుస్తాను. అట్లు కాక నీవెప్పుడైనా నాకు నచ్చని మాటలు పలికితే వెంటనే నిన్ను విడిచిపోతాను అనగా శంతనుడు ఆమె కట్టడికి అంగీకరించి ఆమెను పెండ్లాడాడు. గంగ కూడా మానవ వనిత రూపం ధరించి అతడికి కోరిన సుఖాలను కలిగిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇంకంటుంది, ఎలాంటి నియమము అంటే ఆమె చెప్తుంది ఏమంట, ఆవిడ ఏం చేసినా సరే అన్నిటికీ ఆయన అంగీకరించాలట, అడ్డు చెప్పకూడదట. పరుషమైన మాటలు అంటే ఆవిడ్ని ఇబ్బంది పెట్టే మాటలు, ఆవిడ్ని బాధ పెట్టే మాటలు ఒక్కటి కూడా మాట్లాడకూడదట. అలా అయితేనే నేను నీకు భార్యనయ్యి నీ కోరికలు తీరుస్తాను అంటది. అలా కాకుండా నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఇష్టం లేని మాటలు పలికావంటే వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటే శంతనుడు సరే అని ఆమె నిబంధనకు ఒప్పుకొని ఆమెను పెండ్లాడతాడు. ఇక గంగ కూడా మానవ స్త్రీ రూపం ధరించి ఆయనకు కోరినటువంటి సుఖాలను కలిగిస్తూ ఉంటదనమాట. విశేషం, శంతనుడు గంగను కిమ్మనకుండా అంగీకరించడం కారణం అతడి తండ్రి అయిన ప్రతీపుడి ఆదేశం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎందుకు శంతనుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ప్రతీపుడు ఆదేశించాడు ముందే. ఏంటి, అక్కడ గంగా తీరంలో ఒక కన్య కనిపిస్తుంది, ఆవిడని ఏంటి ఏమి అనుకోకుండా నువ్వు పెళ్లి చేసేసుకో అని చెప్తాడు కదా. అది గుర్తుకొచ్చి ఇంకేం అడగడనమాట. 151 వరుణుడాగదిగల వస్తువులు తోడబుట్టుచునున్న నప్పొలతి వారి నల్లన పుట్టిన ఎప్పుడ కొనిపోయి నిర్దయై గంగ నీరిలోన వైచిన నెరిగి యవ్వ సుమతీనాథుండు తనయుల నిట్లేల దయయులేక గంగలో వైచెదు కడున ధర్మం వేల చేసెదు నా తోడు జలుబదన్ను బాసిపోవుననియు బలుకక ఎప్పటి ఎట్ల నిమ్మి నుండునంత బుట్టెదనయుడష్టముండు తల్లిదండ్రుల కతి ప్రీతియును ముదంబు పెరుగుచుండా. తాత్పర్యం, వరుణుడు మొదలైన వసువులు వెంటనే పుట్టుతుండగా గంగ సడీ చప్పుడు లేకుండా వారిని పుట్టిన వెంటనే నిర్దయురాలై తీసుకుని పోయి గంగా నది నీటిలో పడవేసేది. ఆ రాజు ఆ సంగతి తెలుసుకుని కొడుకులను దయమాలి ఆ విధంగా గంగలో ఎందుకు తోస్తావు, మిక్కిలి అధర్మాన్ని ఎందుకు చేస్తావు అని అడగటానికి వెనుకాడేవాడు. ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందేమో అని మారు మాట లేకుండా ఎప్పటి వలనే ప్రీతితో ఉండేవాడు. అప్పుడు 8వ కొడుకు తల్లిదండ్రులకి మిక్కిలి ఆసక్తిని అనురాగాన్ని పెంచుతూ పుట్టాడు. ఇంకా ఏమవుతుంది, వరుణుడు ఇంకా మొదలైన వసులు 7 మంది వసులు వరుసగా పుడుతుంటే గంగ పుట్టిన వాళ్ళని పుట్టినట్లు చడి చప్పుడు లేకుండా పుట్టిన వాళ్ళని తీసుకెళ్లి గంగ నీటిలో పడేస్తుంది. అది రాజు తెలుసుకుంటాడు. శంతనుడు తెలుసుకొని ఇలా కొడుకులను దయ లేకుండా ఎందుకు గంగలో వేస్తున్నావు, ఎందుకు ఇంత ధర్మాన్ని చేస్తున్నావు అని అడగటానికి జంకుతాడనమాట. జంకి ఎందుకు అలా చేస్తే, అలా అడిగితే ఆమె ఎక్కడ వదిలిపోతుందేమో అని భయంతో ఆమె అంటే ఎంతో ఇష్టంతో ఉండేవాడట. అలా ఇటు 7 మంది పుత్రుల్ని కోల్పోయాక 8వ కొడుకు తల్లిదండ్రులకు ఎంతో ఆసక్తిని ఇష్టాన్ని పెంచుతూ పుట్టాడట. 152 వచనం, అక్కొడుకుంజూచి పుత్రమోహంబున జంపనీనోపక శంతనుండు గంగ కిట్లనియే. తాత్పర్యం, ఆ కొడుకును చూచి కొడుకు మీది మమకారంతో అతడిని చంపనీయలేక శంతనుడు గంగతో ఈ విధంగా అన్నాడు. 153 గంగ శంతనునకు వసుల వృత్తాంతమును తెలుపుట. పడయంగరాని కొడుకుల బడగడు బలువురబడసి పుత్రఘాతినివై తీ కొడుకు హృదయార్క తేజుని విడువగా నేనోపననుచు వేడుక తోడన్. తాత్పర్యం, పొందశక్యం కాని కొడుకులను అనేకలను పొంది కూడా పుత్రులను చంపేదానివైనావు. వేడుక కలిగించే ఈ పుత్రుడిని బాలసూర్యుడి ప్రకాశం కలవాడిని వదలాలంటే నాకు శక్యం కాదు అంటూ ఇక శంతనుడు అంటున్నాడు అనమాట. అసలు పొందలేనటువంటి 7 మంది కొడుకులు, అలాంటి ఎంతో తేజోవంతులైనటువంటి కొడుకుల్ని చంపేసిన దానివయ్యావు నువ్వు. ఇక వేడుక కలిగిస్తున్నాడు ఈ కొడుకు, బాలసూర్యుడి ప్రకాశంతో వెలిగిపోతున్నాడు. ఇలాంటి వాణ్ణి వదలాలంటే
నా వల్ల కాదు అన్నాడట. 154 వచనం. దానిన ప్రియంబులు వలికి వారించిన నదియుందొల్లి చేసిన సమయంబుదలంచి నీతోడి సంగతి నాకు నింతియయేను పుణ్యజల ప్రవాహ పవిత్ర త్రిభువన పావని అన మరిగిన గంగ జుమ్మి వసువులు వశిష్ఠు శాపంబున వసుమతింబుట్టుచుండి ఏ మొండు చోట జన్మింపనోపము నీ అందబుట్టదము మత్యంబునం పెద్ద కాలం బుండకుండా మమ్ము ముక్తులంజేయుమని నన్ను ప్రార్థించిన దేవహితార్థంబు మనుష్య స్త్రీర పొంబు దాల్చి నీ వలన వసువులం బుట్టించితి దీన నీకు పుణ్యలోకంబుల క్షయంబులగు మరియు నీ అష్టమ పుత్రుండు వసువులందొక్కొక్కళ్ళ చతుర్థాంశంబులు దాల్చి సకల ధర్మమూర్తి అయి పుట్టినవాడు లోకహితార్థంబుగా మత్యంబునం పెద్ద కాలంబుండు ననిన గంగకు శంత నుండిట్లనే. తాత్పర్యం. ఆ విధంగా గంగకు ఇష్టం లేని మాటలు పలికి అడ్డగించగా ఆమె పూర్వం చేసుకున్న నియమాన్ని జ్ఞాపకం చేసుకుని నీ తోడి పట్టు ఇంతటితో సరి, నేను పుణ్యజల ప్రవాహ రూపమైన పవిత్రురాలను, 3 లోకాలలో పరమ పవిత్రనని పేరొందిన గంగను సుమ. అష్టవసువులు వశిష్ఠుని శాపం వలన భూమిపై పుట్టుతూ మేము మరొక చోట పుట్టలేము, నీ గర్భమందే జన్మిస్తాము, భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా మమ్ములను ఆ జన్మల నుండి విముక్తి చేయమని నన్ను వేడగా ఆ దేవతల మేలు కోరి మానవ వనితా రూపం ధరించి నీ వలన వసువులను కన్నాను. దీని వలన నీకు క్షయము లేని పుణ్యలోకాలు కలుగుతాయి. అంతేకాక ఈ 8వ కొడుకు వసువులలో ఒక్కొక్కళ్ళ 4వ అంశాన్ని ధరించి సమస్త ధర్మాలకు మూర్తి కట్టిన వాడుగా పుట్టాడు. లోక శ్రేయస్సు కొరకు భూలోకంలో చాలా కాలం ఇతడు జీవిస్తాడు అని చెప్పగా గంగతో శంతనుడు ఈ విధంగా అన్నాడు. చెప్తున్నాడు, గంగకి ఇష్టం లేకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడి ఆవిడని అడ్డగించాడు కదా శంతనుడు. దాంతో ఆమంటది, ఇంతకు ముందు ఒప్పందం చేసుకుంది కదా, అది జ్ఞాపకం వస్తుంది. ఇంకా ఇప్పటితో నీ తోటి పొత్తు ఇంతటితో అయిపోయింది. నేను పుణ్యజల ప్రవాహ రూపమైనటువంటి పవిత్రురాలిని, నేను 3 లోకాలలో పరమ పవిత్రనని పేరు పొందినటువంటి గంగను నేను. అష్టవసువులు వశిష్ఠుని శాపం వలన భూమిపై పుడుతూ మేం ఇంకొక చోట పుట్టలేమమ్మా, నీ కడుపునే పుడతాము, ఈ భూలోకంలో ఎక్కువ కాలం ఉండనీయకుండా మమ్మల్ని ఈ జన్మల నుంచి విముక్తి చేయమని నన్ను వేడుకున్నారు. ఆ దేవతల మేలు కోరే నేను ఈ మానవ స్త్రీ రూపం ధరించి నీ వలన ఆ వసువులను కన్నాను. దీని వలన నీకు క్షయము లేని పుణ్య లోకాలు కలుగుతాయి. అంతేకాక ఈ 8వ కొడుకు ఆ వసువులందరిలోనూ 4వ అంశాన్ని ధరించి ఒక్కొక్క దగ్గర 4వ అంశాన్ని ధరించాడు. సమస్త ధర్మాలకు మూర్తీభవించిన వాడుగా అయ్యాడు. లోక శ్రేయస్సు కొరకు భూలోకంలో చాలా కాలం ఇతడు జీవిస్తాడు అని చెప్తే శంతనుడు ఇలా అన్నాడట. 155. వసువులను వారపేత వ్యసనులు దేవతలు లోకవందులు వారిన్ వసుమతి బుట్టగ శాపము వశిష్ఠముని ఏల ఇచ్చ వారి జనేత్ర. తాత్పర్యం. వసువులు దోషరహితులు, దేవతలు, లోకుల చేత పూజింపదగిన వారు. అటువంటి వారిని ఆ వశిష్ఠముని భూలోకంలో పుట్టేటట్లు ఎందుకు శపించాడు అంటున్నాడు. ఈ వసులు ఎలాంటి వాళ్ళు? దోషము లేనటువంటి వాళ్ళు, దేవతలు, అందులోను లోకుల చేత పూజింపబడినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వశిష్ఠముని చేత ఎందుకు శాపించబడ్డారు ఇలా భూలోకంలో పుట్టడానికి అని అంటాడనమాట. విశేషం. కామ క్రోధాల వలన పుట్టే దోషాలను వ్యసనాలు అంటారు. అవి 7 సప్త వ్యసనాలు. కామం వలన పుట్టే 4 వ్యసనాలు సురాపానము, స్త్రీవాంఛ, వేట, జూదం. కోపం వలన కలిగే వ్యసనాలు 3. వాక్పారుష్యం, దండపారుష్యం, అర్థదూషణం. అంటే వ్యసనాలు 7. ఈ వ్యసనాలు ఏంటి అంటే కామం నుంచి 4 వ్యసనాలు పుడతాయంట. అంటే కామం అంటే కోరిక, సురపానం అంటే తాగుడు, స్త్రీవాంఛ స్త్రీ మీద కోరిక, వేట, జూదం, ఇవి కోపం, ఇవి 4. కానీ మళ్ళీ ఈ కోపం నుంచి 3 వ్యసనాలు పుడతాయి. ఒకటి వాక్పారుష్యం. వాక్పారుష్యం అంటే వాక్కులో పౌరుషంతో మాట్లాడటం అనమాట. ఎదుటి వాళ్ళు ఏం ఎలాంటి వాళ్ళు అనుకున్నారు. దండపారుష్యం అంటే దండించడం. 3 అర్థదూషణం, బాగా పెట్టేయడం అనమాట. ఇలా నింద చేయడం. ఇవన్నీ కూడా కామక్రోధాల వలన పుట్టే వ్యసనాలు 7 అని చెప్తున్నారు. 156.
మరి వసువులు పుట్టుచు స్వర్గంబున కుంజనుటయు నీ అష్టమ వసువు మత్యంబునం బెద్ద కాలంబునికియునేమి కారణంబని అడిగిన వానికి గంగ ఇట్లనియే. తాత్పర్యం. కాగా వసువులు పుట్టుచు స్వర్గానికి వెళ్ళటానికి ఈ 8వ వసువు భూలోకంలో చాలా కాలం జీవించటానికి కారణమేమిటని అడగగా శంతనుడితో గంగ ఈ విధంగా అన్నది. ఇంకా అంటున్నాడు, అయినా వసువులు ఇలా పుట్టి స్వర్గానికి వెళ్ళటానికి నువ్వు కారణమయ్యావు, కానీ ఈ 8వ వసువు భూలోకంలో ఎంతో కాలం జీవించుండటానికి కారణం ఏంటి అని అంటే అప్పుడు గంగ ఇలా అందట. విశేషం 128వ వచనంలో వసువులు తమ శాప ప్రకారాన్ని గంగకు వినిపించినట్లు మాత్రం చెప్పి ఇక్కడ శంతనుడి కోరిక మీద గంగ చేత ఆ కథను ప్రసన్నంగా చెప్పించడం కథాకథన శిల్పం. అప్పుడే చెప్పి ఉన్నట్లయితే ఉత్కంఠత ఉండేది కాదు, పైపెచ్చు పునరుక్తి కలిగేది. ఈ 2 దోషాలు కలగకుండా నన్నయ్య కథను కాపాడాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈయన శాపం అయ్యింది అని 128వ వచనంలో చెప్పాడు నన్నయ్య, అంతేకాని ఎలా అయ్యింది అనేది ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు జరిగింది అనే ఆ శ్రోతల్లో ఉత్కంఠత ఉండాలి, ఒక క్యూరియాసిటీ ఉండాలి, దానికోసం అని చెప్పి ఆయన అక్కడ చెప్పడు. ఇప్పుడు శంతనుడి కోరిక మీదకు గంగతో చెప్పిస్తున్నాడు అనమాట నన్నయ్య. 157 అతుల తపంబునన్ వరుణుడన్మునిచే బహుపుణ్య కర్మస్థుతి బహుపుణ్య కర్మసు స్థితి ప్రభవింపగాబడిన దివ్యమునీంద్రుడు అశేషలోక పూజితుడు వశిష్ఠుడాశ్రమము చేసి తపంబనరించే బ్రహ్మ సంమితుడు రత్నరాజిత సుమేరు మహీధర కదరంబునన్. తాత్పర్యం. వరుణుడు అనే మునికి అపార తపస్సు వలనను అనేక పుణ్యకర్మల యొక్క ఫలస్థితి వలనను పుట్టిన దివ్యమునీంద్రుడు సర్వలోకాల చేత గౌరవింపబడేవాడు. బ్రహ్మతో సమానుడు అయిన వశిష్ఠ మహర్షి రత్నాలతో వెలుగొందే పెద్దదైన మేరు పర్వతపు గుహలోపలి భాగాన్ని ఆశ్రమంగా చేసుకుని తపస్సు చేశాడు. ఇక వరుణుడు అనే మునికి అపార తపస్సు చేత అనేక పుణ్యకర్మల యొక్క ఫలస్థితితో పుట్టినటువంటి దివ్యమైనటువంటి ముని, సర్వలోకాల చేత గౌరవించబడేవాడు, బ్రహ్మతో సమానుడైనటువంటి వాడైన వశిష్ఠ మహర్షి ఎక్కడ ఉన్నాడట, తన ఆశ్రమం చేసుకుని రత్నాలతో వెలుగొందే పెద్దదైనటువంటి మేరు పర్వతం గుహల్లో ఆయన ఆశ్రమం చేసుకొని ఉండి తపస్సు చేశాడట. 158 వచనం. మరియు దక్ష ప్రజాపతి పుత్రియ అయిన సురభికిం గశ్యపనకం బుట్టిన నందిని దనకు హోమధేను వై కోరిన వస్తువులు గురియుచుండ దపంబు సేయుచున్న వశిష్ఠునాశ్రమంబునకు వసువులెనమండ్రును భార్యా సైతులై క్రీడార్థంబు వచ్చి వశిష్ఠు హోమధేను వంజూచి దాని శీలంబునకు విస్మయం బందుచున్నచో నందష్టవసువు భార్య పతికిట్లనియే. తాత్పర్యం. కాగా దక్ష ప్రజాపతి యొక్క కూతురైన సురభికిని పుట్టిన నందిని అనే ధేనువు హోమానికి కావలసిన ద్రవ్యాలన్నింటినీ తన పొదుగు ద్వారా అందించే హోమధేనువుగా ఉండి కోరిన వస్తువులన్నింటినీ పాలధారతో పాటు వర్షిస్తూ ఉండగా నిశ్చింతగా తపస్సు చేస్తున్న వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి ఒకసారి 8 మంది వసువులు భార్యలతో కూడి విహారార్థం వచ్చి వశిష్ఠుడి హోమధేనువును చూచి దాని మహిమకు ఆశ్చర్యపడుతూ ఉన్న సమయంలో 8వ వసువు యొక్క భార్య తన భర్తతో ఈ విధంగా అన్నది. దక్ష ప్రజాపతి కూతురైన సురభి ఆవిడకి నందిని అనే ఈ ఆవు పుడుతుంది అనమాట. ధేను అంటే ఆవు. ఈ ధేనువు హోమానికి కావలసిన ద్రవ్యాలన్నిటినీ తన పొదుగు ద్వారా అందిస్తుంది, అందుకని దానిని హోమధేనువు అంటారు. కాబట్టి హోమధేనువు కోరిన వస్తువులన్నింటినీ పాలధారతో పాటు హోమానికి కావలసిన వస్తువులన్నింటినీ నిశ్చింతగా వేస్తూ ఉంటే అలాగే నిశ్చింతగా తపస్సు చేస్తున్న వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి విహారం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వసువులు తమ భార్యలతో కలిసి వస్తారు. అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడి హోమధేనువును చూస్తారు, దాని మహిమకు ఆశ్చర్యపడిపోతారు. అప్పుడు 8వ వసువు యొక్క భార్య తన భర్తతో ఇలా అందట. 159 దీని పాలు ద్రావి మానవులు బదియు వేదేండ్లు జరియు దృజయునెరుగా కమర భావమున సుఖంబు జీవింతురటే దీని నేలగనిన వాడ ఎందు పెద్ద. తాత్పర్యం. ఈ నందిని ధేనువు పాలు త్రాగి నరులు 10,000 ఏండ్లు ముసలితనము రోగాలు లేకుండా అమరత్వంతో హాయిగా బ్రతుకుతారటగా. దీనికి యజమానుడై పాలకుడైన వాడే నిజంగా ఎక్కడైనా గొప్పవాడుగా పరిగణింపబడేది. ఇంకా వంటది
ఈ నందిని కూతురైనటువంటి ఈ హోమధేనువు పాలు ఈ నందిని ఆవు పెట్టినటువంటి పాలు తాగితే ఎవరు కూడా మానుషులు 10,000 ఏళ్ళు బతుకుతారు, అమరులై ఉంటారు హాయిగా. అసలు ఇలాంటి ధేనుకి ఎవరైతే యజమానుడై పాలిస్తుంటాడో వాడే గొప్పవాడుగా పడతాడు అని చెప్తుంది అనమాట. 160 వచనం. మత్యలోకంబునను నరపతి కూతురు జితవతి అను కోమలినా ప్రియ సఖి, ఏనెప్పుడు దానికి ప్రియంబు గోరుచుండుదు, నిమ్మదవు నమ్ముదితకిచ్చి పుత్తమని ప్రణయిని వచనంబుల కనుగుణంబుగా, ప్రభాసుండు నిజ భాతృచోదితుండై వశిష్ఠు హోమధేనువుం బట్టికొనిపోయిన, నమ్మునియుదన హోమధేనువుంగాన కవనం బెల్లగలయరోసి, తన యోగ దృష్టింజూచి వసువులు కొనిపోక ఎరింగి. తాత్పర్యం: భూలోకంలో ఉషీనర దేశాధిపతి యొక్క కూతురు జితవతి అనే ఆమె నా ప్రాణ స్నేహితురాలు. నేనెప్పుడూ ఆమెకు సంతోషం కలిగించాలని భావిస్తూ ఉంటాను. ఈ ఆవును ఆమెకిచ్చి పంపుదామనగా ప్రియురాలి మాటలకు అనువుగా ప్రభాసుడు తన సోదరుల చేత ప్రేరితుడై వశిష్ఠుడి హోమధేనువును పట్టుకొని పోగా, ఆ ముని తన హోమధేనువు కనబడకపోవటంతో అడవి 4 మూలలా గాలించి తన యోగ దృష్టితో చూచి వసువులు తీసుకొని పోవటం తెలుసుకొని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆవిడ చెప్తుంది, అష్టమ వసు ప్రభాసుడి భార్య అంటుంది, భూలోకంలో ఉషీనర రాజు యొక్క కూతురు జితవతి అనే ఆవిడ నాకు చాలా ప్రాణ స్నేహితురాలు, అంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు. నేను ఎప్పుడు ఆమెకి సంతోషాన్ని కలిగించాలని చూస్తూ ఉంటాను. ఈ ఆవును ఆమెకి ఇస్తాము అంటదనమాట. అంటే తన ప్రియురాలి మాటలకు ప్రభాసుడు లొంగిపోయి తన అన్నల చేత ప్రేరేపింపబడి ఇక వశిష్ఠుడి హోమధేనువుని తీసుకొని పోతాడు. ఇక ఆ వశిష్ఠుడు తన హోమధేనువు ఎక్కడ పోయింది అని అంతా వెతుకుతాడు. అడవంతా వెతికితే కూడా కనిపించదు. ఇక తన యోగ దృష్టితో ఈ వసువులు తీసుకుపోవడం తెలుసుకుంటాడు. 161. మనుజయోని బుట్టుడని వారికప్పుడు కోపమడరమునియు శాపమిచ్చే, భయము వంది వివశులై వచ్చి వారును వినయమనర నిట్టుల నిరిమునికి. తాత్పర్యం: అప్పుడు వశిష్ఠుడు వసులను మీరు మానవ జన్మ ఎత్తండి అని కోపంతో శపించాడు. వారు అందుకు భయపడి మనసు కలతపడగా వినయంగా వశిష్ఠుడితో ఈ విధంగా అన్నారు. వశిష్ఠుడికి కోపం వచ్చేసింది, వీళ్ళందరూ చెప్పకుండా అలా హోమధేనువు తీసుకెళ్లిపోయారు అనేసి. అందుకని కోపంతో మీరు మానవ జన్మ ఎత్తాలి అనేసి శపిస్తారు. దాంతో వసువులందరూ భయపడి మనసు బాధపడితే భయంతో వినయంగా ఆయనతో ఇలా అన్నారట. 162 వచనం. గంగా దేవవ్రతుని తెచ్చి శంతను నకిచ్చుట. నీవు ధర్మమూర్తివి, మా చేసిన యజ్ఞానంబు సహించి మత్యంబునం పెద్ద కాలంబుండకుండా మాకనుగ్రహింపవలయునని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుండై మీ కోరిన ఎట్లకు నష్టముండైన ఈ ప్రభాసుండు పెద్దయున పరాధంబు చేసెగావున వీడు మత్యలోకంబునం పెద్ద కాలంబుండు ననపత్యుండు నగుననియే నని గంగాదేవి తన స్వరూపంబు చేసి చూపి వసుత్పత్తియు సర్గగమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియును చెప్పి దేవవ్రతుండైన ఇక్కుమారుండు పెరుగునంతకు నా యొద్దనయుండునని శంతనుడ నొడంబరచి కొడుకుందోడ్కని అరిగిన విస్మయం బంది శంతనుండు దానితోడి ఇష్టోపభోగంబులం పెద్ద కాలంబు సనిన నల్పకాలంబు కావగచుచు హస్తినాపురంబునకు వచ్చి. తాత్పర్యం: వశిష్ఠ మహర్షి, నీవు ధర్మము తెలిసిన వాడవు. మేము చేసిన అవివేకపు పనికి ఓర్చుకొని భూలోకములో ఎక్కువ కాలం ఉండకుండా మమ్మలను దయచూడమని వేడుకోగా ఆ వశిష్ఠుడు అనుకూలుడై మీరు కోరినట్లే అవుతుంది, కాని ఈ 8వ వాడైన ప్రభాసుడు మిక్కిలి నేరం చేశాడు కాబట్టి వీడు భూలోకంలో చాలా కాలం జీవిస్తాడు, సంతానము లేనివాడు కూడా అవుతాడు అని అన్నాడని చెప్పి గంగాదేవి తన నిజస్వరూపాన్ని చూపి వసువుల పుట్టుకను గురించి, వారు స్వర్గానికి పోవడానికి గల కారణాన్ని గురించి, భీష్ముడి పుట్టుకకు సంబంధించిన వాస్తవాన్ని గురించి చెప్పి దేవవ్రతుడని ఆ కుమారుడికి పేరు పెట్టి అతడు పెద్దవాడయ్యేంత వరకు తన దగ్గరే ఉంటాడని పేర్కొని దానికి శంతనుడిని ఒప్పించి కొడుకును తనతో తీసుకొని పోయింది. శంతనుడు దానికంతటికీ ఆశ్చర్యపడి గంగతో తాను చాలా కాలం కోరిన కోరికలు అనుభవించిన అది స్వల్పకాలంగానే తోచగా విచారపడుతూ హస్తినాపురానికి వచ్చి.
ఇంకా వసూలు అంటారు వశిష్ఠ మహర్షితో, స్వామి నువ్వు ఎంతో ధర్మం తెలిసిన వాడు, మేమెంతో అవివేకంతో చేశాం ఈ పని, కానీ మీరే మమ్మల్ని అర్థం చేసుకుని మాతో సహనంతో భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా మమ్మల్ని దయ చూడండి అని వేడుకుంటే వశిష్ఠుడు దయపడి సరే మీరు కోరినట్లే అవుతుంది అంటాడు. కానీ 8వ వాడైనటువంటి ఈ ప్రభాసుడు ఎంతో నేరం చేశాడు కాబట్టి వీడు భూలోకంలో ఎక్కువ కాలం బతుకుతాడు, ఆ తర్వాత వీడికి సంతానం కూడా ఉండదు అని చెప్తాడు. ఆ తర్వాత అలా అని చెప్తుంది గంగాదేవి. చెప్పి ఆమె తన నిజ స్వరూపాన్ని ఆ తర్వాత చూపిస్తుంది, శంతనుడికి చూపించి వసువుల పుట్టుకను గురించి చెప్తుంది, వాళ్ళు స్వర్గానికి పోవడానికి కారణాన్ని చెప్తుంది. అలాగే భీష్ముడి పుట్టుక, ఇప్పుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు అవుతాడు భీష్ముడు. కాబట్టి ఫస్ట్ మొదటి పేరు గాంగేయుడు, ఆ తర్వాత దేవవ్రతుడని ఆవిడే కొడుకుకు పేరు పెట్టి, ఆ తర్వాత పెద్దవాడయ్యేంత వరకు ఆయన్ని తన దగ్గరే ఉంటాడని చెప్పి శంతనుడికి కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది. శంతనుడేమో ఎన్ని ఏళ్ళు ఆమెతోటి చాలా కాలం కోరిన కోరికలు అనుభవించినా అదంతా ఎందుకు ఆయనకు చాలా కొద్ది కాలం లాగా అనిపిస్తుందట. బాధపడుతూ గంగను వదిలేసుకున్నానంత విచారంతో ఆయన అప్పుడు హస్తినాపురానికి వస్తాడు. 163 తన కాజ్ఞావశపత్తులై మహి సమస్త క్షత్ర వంశేషులెల్లను భక్తింబసి వనిసేయుచుండగా విశాలంబైన సత్కీర్తి దివ్వనితామౌక్తిక దామలీల వెలుగన్ వారాశి పర్యంత భూజన రక్షాపరుడయ్య శంతనుడు రాజద్రాజస్తర్మస్థితి. ఇంకొకసారండి. తన కాజ్ఞావశవర్తులై మహి సమస్త క్షత్ర వంశేషులైల్లను భక్తింబది సేయుసుండగా విశాలంబైన సత్కీర్తి దిగ్వనితామౌక్తిక దామలీల వెలుగన్ వారాశి పర్యంత భూజన రక్షాపరుండయ్య శంతనుండు రాజద్రాజధర్మస్థితి. తాత్పర్యం: శంతనుడు తన శాసనానికి తలవగ్గి భూతలం మీది క్షత్రియ వంశులైన రాజులందరూ వినయంతో తనకు సేవలు చేస్తూ ఉండగా వ్యాపించిన తన ఉత్తమ కీర్తి దిక్కులనే వనితలకు పెట్టిన ముత్యాల దండయో అన్నట్లు ప్రకాశించగా వెలుగొందుతున్న రాజధర్మ వ్యవస్థతో సముద్రాల వరకు వ్యాపించిన భూమిని ప్రజలను రక్షించటంలో నిమగ్నుడైనాడు. ఇక శంతనుడు హస్తినాపురానికి వస్తాడు, తన శాసనానికి తల ఒగ్గుతాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి క్షత్రియ వంశులైన రాజులందరూ వినయంతో ఆయనకి సేవలు చేస్తూ ఉంటే ఆయన యొక్క కీర్తి ఉత్తమమయ్యి అన్ని దిశలలోనూ వ్యాప్తి చెందుతుంది. ఆయన కీర్తి ఎలా ఉందట, ముత్యాల దండలాగా ప్రకాశించిందట ఈ భూతలంలో. అలా వెలుగొందుతున్న రాజధర్మ వ్యవస్థతో సముద్రాల వరకు వ్యాపించినటువంటి భూమిని ప్రజలను రక్షించటంలో ఆయన పూర్తిగా నిమగ్నుడయ్యాడు శంతనుడు. ఈ రోజుకి మహాభారతం స్వస్తి. నారాయణీయం ఎవరు చదువుతారు? జై గురుదేవ్. 54వ దశకం 7-8 శ్లోకాలు. ఎవరు ముందుకు రారా? చదవండి గీతగా చదవండి. ఎన్నో శ్లోకం అండి? 7-8 చదవాలి. జాతో హర్షాతి గీత గారు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది కాబట్టి నేనే చదువుతాను. కిం కిం జాతో హర్ష వర్షాతిరేకః సర్వాంగేష్విత్యుత్థితా గోపసంఘాః దృష్ట్వాగ్రే త్వాం త్వత్కృతం త్వద్విదంతః త్వామాలింగం దృష్ట నానా ప్రభావాః. మా శరీరమందంతటను చెప్పరాని సుఖమెట్లు కలిగినది, ఇది గొప్ప వింతయని గోపాలకులు తమలో తాము అనుకునిరి. తర్వాత వారికి నీ దివ్య ప్రభావం తెలిసి ఉన్నందువలన ఇది ఎంతయూ నీ యొక్క అనుగ్రహం వలనే జరిగినదని గుర్తించి మహానందముతో నిన్ను కౌగిలించుకునిరి. ఇంకా ఎప్పుడైతే పునర్జీవితులు అవుతారో స్వామి యొక్క కృపతోటి వాళ్ళందరికీ ఏంటి ఇంత సుఖం కలుగుతుంది శరీరాలలో అనుకున్నారట ఆ గోపాలకులు తమలో తాము అనుకుని. వాళ్ళకి అర్థమైందట ఇదంతా నీ దివ్య ప్రభావము అని అర్థమైందట. అప్పుడు స్వామి ఇదంతా నీ యొక్క అనుగ్రహమే అని చెప్పి మహానందంతో నిన్ను వచ్చి కౌగులించుకున్నారు వాళ్ళు.
गावश्चैवं लब्धजीवाः क्षणेन स्फीतानन्दास्त्वां च दृष्ट्वा पुरस्तात् द्रागावप्रुववृः सर्वतो वहर्षबाष्पं వ్యాముంచంత్యో మందముద్యన్నినాదాః. దేవా, ఇట్లే నీ అనుగ్రహ దృష్టి వలన ఆవులు కూడా బ్రతికినవి. వాటికి ఎదురుగా నీ ఉండుటచే ఆనంద బాష్పములను కాచుచు మెల్లగా అంబారవములను గావించుచు నీ చుట్టూ చేరినవి. స్వామి, అలాగే నీ అనుగ్రహ దృష్టితో ఆవులు కూడా బతికేశాయి కదయ్యా. అవి కూడా నువ్వు ఎదురుగా ఉండటంతో వాటి కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చి అంబా అంటూ అరుస్తూ నీ చుట్టూ చేరుకున్నాయి తండ్రి అని నారాయణ భట్ట తీరువారు ఇక్కడ చెప్తున్నారు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జయ గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జయ గురుదేవ్.